స్టార్ట్ చేస్తా అని అన్నాడు. అంటే ఇంకా నాకు చెప్పలే. ఏదన్నా మంచి ముహూర్తాలు ఏమి ఉన్నాయో కనుక్కో, మూడాలు వస్తున్నాయి కదా, ఆ మమ్మకి తెలుస్తాయి కదా అని అడిగారు. నువ్వు నన్నే అడిగావు, నేను పెద్ద పట్టించుకోనరా. మనసులో వచ్చిన సంకల్పే ముహూర్తం అనేది మా అమ్మ కూడా అనేది అన్నమాట. విధిని తిథులు మార్చలేవని జిల్లెలెంబుడు అమ్మవారు అనేవారు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రీయం స్మరామి అంటూ ప్రారంభం చేస్తారు. అంటే ఏమిటి దీని అర్థం? భగవంతుడిని స్మరించి ఏ పనైనా చేయడం ప్రారంభిస్తే ఆ స్మరణే మంచి లగ్నం, మంచి వారం, మంచి తారాబలం, విద్యాబలం. కాబట్టి ఏ పనైనా భగవంతుడిని స్మరిస్తూ చేయడం ప్రధానం. మాస్టర్ గారు ఎప్పుడైనా నిరాశ నీ దరి చేరినంత వరకు నీ రాశి ఏదైనా పర్వాలేదని. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక పని చేయడంలో పద్ధతి ఉంటే, మాస్టర్ చెప్పే మాటలే నేను చెప్పేది నాకు సొంతం కాదు. ఎందుకంటే మాస్టర్ గారు జ్యోతిష్ శాస్త్రంలో కూడా బాగా తరగతులు నిర్వహించి చెప్పేవారు కదా. పంచాంగంతో పెద్ద పని ఉండదు. అంటే పని చేయడంలో మనకు పద్ధతి ఉంటే పంచాంగంతో ఏం పెద్ద పని ఉండదు. జరగవలసిన సంఘటన దాని ముహూర్తాన్ని అదే నిర్ణయించుకుంటుంది. ఈ సత్యాన్ని తెలియజెప్తూనే అమ్మ కూడా అయ్యిందే ముహూర్తం అనేది ఆవిడ కూడా. ఎవరో జిల్లెలెంబుడు అమ్మవారు. మా అమ్మగారు కూడా ఇదే చెప్పేవారు ఎప్పుడు. పనులు అవ్వడానికి కాకపోవడానికి మెలికలేవు మన ప్రవర్తనలోనే ఉంటాయి తప్ప వేరే దగ్గర లేదు. మనిషి ఆ మెలికలు తెలుసుకోవడం మీద తన శ్రద్ధనంతా పెట్టాలి. పని చేయడంలో ఒక పద్ధతిని అవలంబిస్తే ఆ మెలకువలను తెలుసుకోవడంలో కనుక శ్రద్ధ పెట్టినట్టయితే బాగుంటుంది. కానీ తన చేతిలో లేని గ్రహగోళాల మీద చూపినంత ఆత్రత తన చేతిలో ఉన్న ప్రవర్తన వైపు చూడలేకపోతున్నాడు. ఎంత గొప్ప మాట ఇది. ఈ గ్రహాలు తన చేతిలో ఉన్నాయా? దాని మీద ఎక్కువ పెడుతున్నాడు కానీ తన ప్రవర్తన వైపుకు చూసుకోవడల్లా. ప్రవర్తనను సరిచూసుకుంటున్న వాడికి గ్రహగతులు వాటికవిగా కలిసి వస్తాయి. లేనప్పుడు మనం ముహూర్తం పెట్టినా దాన్ని తప్పించడం ఎలాగో వాటికి బాగా తెలుసు. ఆ గ్రహాలు మనిషితో ఏమంటున్నాయి తెలుసా? ఓ మనిషి, నీకు నీవు కలిసి రావడం చేతనైతే మేమందరం నీకు కలిసి వచ్చినట్టే. ఎంత మంచి మాట ఇది. ఇది పట్టించుకో మనం. కాబట్టి చాలామంది గ్రహాల మీద ఆ గ్రహాలు బాగాలేదంటున్నారండి, ఇది బాగాలేదు, ఈ గదిలో ఉంది, ఆ గదిలో ఉందని ఏదో చెప్తుంటారు కదా. అసలు నిజంగా గ్రహాల గురించి చెప్పుకోవాలంటే గ్రహాలు దేవుని సేవకులు, సృష్టిలో కార్యనిర్వాహకులు. మంచి చెడ్డ గ్రహాలనేవి లేవు. మంచి చెడులను కలిగించవు. మనం చేసుకునే మంచి చెడులకు దేవుడు పట్టే అద్దాలే గ్రహాలు. మళ్ళీ చెప్తున్నా, మనం చేసుకునే మంచి చెడులకు దేవుడు పట్టే అద్దాలే గ్రహాలు. మంచి చేస్తే నువ్వు మంచి పని చేస్తే నీకు మంచి ఫలితం ఇస్తాడు, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం ఇస్తాడు. నువ్వు బ్యాంకులో డబ్బులు వేసుకుంటే డిపాజిట్లు ఉంటే డబ్బులు ఇస్తాడు, లేకపోతే ఏమి ఇస్తాడు? సేమ్ ఇంతే. బ్యాంకులో ఏజెంట్సే వీళ్ళు కూడా. గ్రహాలు మనని ఆజ్ఞాపించవు, మన భవితవ్యం నిర్ణయించవు. పనులకు గల ఫలితాలను అవి సమయానికి అమలు పరుస్తాయి. నువ్వు చేసే పనికి తగినటువంటి ఫలితాన్ని నీకు సమయాన్ని చక్కగా ఇచ్చేస్తుంది. సమయానికి ఒకసారి చూడు, మనకు జీవితంలో ఏమండి ఎప్పటివరకు అసలు ఏమీ ప్రయత్నం చేయలేదండి, ఆ సమయానికి ఎవరు ఒక మహానుభావుడు వచ్చి ఇచ్చి వెళ్ళాడండి అంటాం మనం. అది ఎవరిచ్చారు? ఎప్పుడో చేసుకున్న దానికి ఆ సమయంలో ఒక మనిషి రూపంలో వచ్చి నీకు ఆ పని జరిగిపోయింది. అది గ్రహాలు చేసే పని. నువ్వు ఎప్పుడో ఎవరికో మంచి చేసి ఉంటావు, నువ్వు ఆందోళన పడుతున్నావు, సమయానికి డబ్బులు అందలేదని, ఇంట్లో పెళ్ళి నిర్ణయించుకున్నావు, రేపు బిడ్డ ముహూర్తానికి టైం పని అవ్వాలి, డబ్బులు లేవు. అప్పుడేమంటావు? మర్నాడు నిజంగానండి అప్పటి వరకు టెన్షన్ పడ్డాను, కానీ ఒక మహానుభావుడు వచ్చి ఎప్పుడో ఉన్న పాత బాకీ ఇచ్చి వెళ్ళాడండి అని అంటావా లేదా? అది గ్రహం చేసే పని. అర్థమైందా? అంటే నేను ఆలోచించుకుంటున్నా, ఇప్పుడు నేను పని కరెక్ట్గా చేస్తున్నానా, పని కరెక్ట్గా చేస్తుంటే మరి ఎందుకు దాని తగ్గ ఫలితం రావట్లేదు? వస్తుంది. వెంటనే ఎట్టేస్తాను, మందు వేసుకోగానే నీకు వాడకం తగ్గిపోద్దా? టైం పడుతుంది కదా. నువ్వు వాళ్ళు చేసిన పనికి ఫలితం ఎప్పుడో వస్తుంది. అది వెంటనే నువ్వు ఫలితం కోసమే చూసి బుర్ర వేడెక్కించుకోవద్దు.
అవి నేను చేసేసాను కదా ఫలితం ఏదని చూస్తావేంటి? చేసి మర్చిపో. యూట్యూబ్ ఉంది, వీడియోలు చేస్తున్నావు, పెడుతున్నావు, దాని దగ్గర రావట్లేదు కదా. ఎందుకు వెయిట్ చేయాలి? నువ్వు వస్తుంది ఎప్పుడు. అయితే జనాలకు రావాలేదా? నువ్వు సెన్స్ను పెంచే వీడియోలు పెడుతున్నావా, సెన్సేషన్ పెంచే వీడియోలు పెడుతున్నావా? సెన్స్ కదా. దానికి తప్పకుండా తక్కువ ఆదరణే ఉంటుంది. దానికి సత్యం కఠినంగా ఉంటుంది, అసత్యం చాలా తీగా ఉంటుంది. అసత్యం వెంట పడినంతగా సత్యం వెంట పడడు మనిషి. ఇట్లాగే నువ్వు అడిగినట్టుగానే ఒకసారి మాస్టర్ గారు చెప్పినట్టున్నాను నీకు. ఒకసారి ఇలాగే మాస్టర్ గారి దగ్గర మేము 10 మందిమే కూర్చుని ఉన్నారు. చెప్పానా నీకు? ఏంటి మాస్టర్ గారు, ఇంత అద్భుతమైనటువంటి మీ ప్రసంగానికి లక్షల మంది జనం వినాల్సి ఉంది, ఈ చుట్టూ 10 మందే ఉన్నారేమిటని అడిగాడు. అడిగితే బ్రహ్మాండమైన సమాధానం చెప్పారు. చూడు, మీ ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు వంట వాళ్ళ దగ్గర ఎంతమంది ఉంటారయ్యా? 10 మంది. ఇది కూరలు కోసేవాడు, గిన్నెలు కడిగేవాడు, అందించేవాడు, ఎసట్లో బియ్యం పోసేవాడు, 10 మందే కదా ఉండేది. ఆ తర్వాత హడావిడి ఎక్కడ పెరుగుతుంది? భోజనాల దగ్గర పెరుగుతుంది. సాంబార్ పట్టరా, పెరుగు పట్టరా, ఉప్పు పట్టరా, అప్పడాలు పట్టరా అని పెరుగుతుందా లేదా? అప్పుడు హాయిగా రుచుల్లోకి జారిపోతూ ఉంటారు. అలాగే మన మహానుభావుల సత్యాన్ని వడకట్టి అన్నాన్ని బ్రహ్మాండంగా రాసులు పోసినట్టుగానే జ్ఞానాన్ని రాసులు పోసి వెళ్ళారు. ఆ రాసులు పోసిన వాళ్ళని వడ్డించే వాళ్ళు ఎవరు? మన మాస్టర్ గారు లాంటి వాళ్ళు, మన అలాంటి వాళ్ళం. అందుకని ఆనాడు ఆయన చెప్పి ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? వేదవ్యాసుడు కృష్ణద్వైపాయనుడు ఆ ద్వీపాన్ని అవతల కూర్చుని ఉంటే 10 మంది కూడా లేరు ఆయన దగ్గర, 4-5 కూర్చుని ఉన్నారు. ఆయన ద్వీపం దాటి ఇవలికే రాలేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాల. మరి ఇన్ని యుగాలకి ఎందుకు నిలిచిపోయినాయి ఆయన మాటలు? ఏ ప్రచారం చేశాడు ఆయన? ఏ కటౌట్లు పెట్టుకున్నాడు? ఏ ప్యాంప్లెట్లు పంచాడు? ఏ పందిళ్ళు వేయించాడు? ఏ యూట్యూబ్ ఛానల్స్లో వచ్చాయమ్మా ఆయన? ఏమ్మా? అందుకని నువ్వు దాని గురించి నువ్వు ఆలోచించుకో. నీకు మంచి చేయాలి అని అనిపించినప్పుడు ఆ మంచి చేసి వదిలేయి. వాడు లైక్ కొట్టాడా, వాడు బెల్ నొక్కాడా, వాడు సబ్స్క్రైబ్ చేసుకున్నాడా అనే దాన్ని దృష్టే పెట్టద్దు. నువ్వు అంతే. నచ్చిన వాడికి అందులో నుంచి కొన్ని రత్నాలు తయారైనా చాలుగా నీకు. ఒక్కడు మేలుకున్నా నీకు ప్రయోజనమేగా. అందుకని దాని మీద నువ్వు దృష్టి పెట్టద్దు అసలు. అంటే ఇప్పుడు గ్రహాల గురించి చెప్తూ ఇంకొక మాట ఏంటంటే, అక్కడ పోలీసు వచ్చి సంకెళ్ళు వేసినా, 10 మంది కలిసి పూలదండ వేసినా మన ప్రవర్తనకు అది ఫలితమే కానీ వేసిన వారు కాదు కదా. పూలదండ వేయించుకున్నా, పోలీసు వచ్చి సంకెళ్ళు వేయించుకున్నా నీ ప్రవర్తన పట్ల నీకు వచ్చినటువంటి ఫలితమే కానీ వేసిన వాడి తప్పు కాదుగా. ఆ గ్రహాల తప్పు ఎలా అవుతుంది? గ్రహాల తప్పు కాదు కదా. నీ పనిని బట్టి నీకు వచ్చిన ఫలితం అది. నీ పనిని బట్టి నీకు వచ్చే ఫలితాలు ఇచ్చేటటువంటి వాళ్ళే గ్రహాలు. ఇది ఎంత తొందరగా గ్రహిస్తే అంతేగాని వచ్చి గుళ్ళోకి వచ్చి నూనెలు పోసేసి ఆ ధాన్యాలు గుమ్మరించేయటం కాదు. ఆ ధాన్యాలన్నిటినీ కూడా ఇతరులకు పెట్టు. నువ్వు దానం చేయి. ఎందుకని దాన ధర్మాలతో ముడిపెట్టారు. ఆ దానం చేయటం వల్ల నువ్వు ఒక సత్కర్మను ఆచరిస్తున్నావు కదా. ఆ సత్కర్మను ఆచరించటం వల్ల నీకు ఫలితం వస్తుంది. ఎవరికైనా ఇవ్వు. ఒక బ్రాహ్మడికే ఇవ్వాలనే లేదు, పేదవాళ్ళకి ఎవరికైనా పెట్టు. నువ్వు దానం ఇచ్చేటప్పుడు అందరూ తీసుకొచ్చి ఒకే బ్రాహ్మడికి ఇచ్చేస్తే వాడికి ఎక్కువైపోతున్నాయి. 10 మందికి ఇవ్వు. అంతకన్నా ఇంకా కిందకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఎవరికైనా ఇవ్వు. దానం అనేది అందుకోవడానికి అందరూ అర్హులే కదా. ఏమ్మా? అందుకని మన పూర్వీకులు సత్కర్మలను ఆచరింపచేయడానికి మన పండుగలు దాన ధర్మాలకు ముడిపెట్టారు. లేకపోతే ఇవ్వం కదా మనం. నీ చేతి ఇండైరెక్ట్గా సత్కర్మను ఆచరింపచేయడానికి ఈ క్రతువుల్లో ఇలా పెట్టారనమాట. అందుకని నీ ఫ్రెండ్కి చెప్పు, సంకల్పం ఉండి మంచి రోజు చూసుకుని ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ మూఢాలు అవన్నీ కూడా మౌఢ్యాలు ఏమి లెక్క అర్జెంటుగా చేసుకోవాలి, తొందరగా నేను వెళ్ళిపోవాలి, ఇక్కడ అనవసరంగా రెంట్ కడుతున్నాను, లేదంటే నేను అది తొందరగా స్టార్ట్ చేయకపోతే నాకు ఇది వస్తుందంటే దానికోసం వేచి చూడక్కర్లా. మన మనసులో ఎప్పుడైతే సంకల్పం జరిగిందో ఆ సంకల్పాన్ని బట్టి దేవుడిని స్మరించుకుని చిన్న పని ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తాను. నేను ఈ ముహూర్తాలు, ఈ లగ్నాలు ఇవి నేను ఎప్పుడు చూడను. నాకు దాని పట్ల ఆసక్తి లేదు, ఆ నాలెడ్జి లేదు నాకు. చేతి రాతలతో పనే ఉంది, అంతా మన చేతల్లోనే ఉంది అనేవారు. చేతులతో నమస్కరించకు, చేతలతో నమస్కరించు.
చేతులతో నమస్కరించడమే కాదు, చేతలతో కూడా నమస్కరించు. అంత గొప్ప జీవన సత్యాలు నాన్న ఇవన్నీ. అయితే వీటి పట్ల జనాలకు అంత తొందరగా పట్టవు, అందుకే నీకు లైక్ కొట్టవు. డోంట్ వరీ అబౌట్ లైక్స్ అండ్ డిస్లైక్స్. నువ్వు నచ్చవలసింది ఎవరికి, నువ్వు చేస్తున్న పని నచ్చవలసింది ఎవరికి, మెచ్చుకోవాల్సింది ఎవరు? సూపర్ సుప్రీం పవర్ ఏదైతే ఉందో వాడి పరమ గురువులకి. ఓకే.